అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ రేణుకని అయితే సపోర్ట్ చేయండి. ఈరోజు వరలక్ష్మి పూజ అయితే 3వ వారం అయితే చేసుకుంటున్నాను నేను. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకుంటున్నానండి. ఇంకా చేసే ముందరైతే ప్రసాదాల కింద అయితే 9 రకాలు అయితే చేశారు. గారెలు, పూర్ణాలు, ఇంకా పులిహోర, పాయసము, వడపప్పు, గుగ్గిళ్ళు, చలివిడి ఇంకా అవి అయితే చేశారండి. ఇంకా అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా పూజ చేసేటప్పుడు అయితే నేనైతే యూట్యూబ్లో పంతులు గారు చెప్తారు కదండి పూజా విధానం అని చెప్పి, వరలక్ష్మి పూజ అని కొడితే వచ్చినాయి. ఆ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను. అమ్మవారికి అయితే చీర, గాజులు, ఇంకా రూపు అయితే పెట్టామండి. అంటే బంగారం ఎక్కువ ఉన్నోళ్ళు తాహత్ తగ్గట్లు అలా చేసుకుంటారు. కొంచెం తక్కువ ఉన్నోళ్ళు అలాగ రూపు అంటే అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి బంగారం ఏదో ఒకటి మనకున్న దాంట్లో అయితే పెట్టుకోవాలంట. నేనైతే అమ్మవారికి అయితే రూపు అయితే పెట్టుకున్నాను. ఆ రూపు అయితే సాయంత్రం పెద్దవాళ్ళ చేత కానీ హస్బెండ్ చేత కానీ వేయించుకుంటారంట. నేనైతే మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అయింది. మా అత్తయ్య గారు అయితే వేశారు. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ చేసేటప్పుడు అయితే మా తోడుకోళ్ళు అయితే అందించింది అన్నీ ఏమేమి కావాలని. ఫస్ట్ వినాయకుడికి చేసిన తర్వాత గౌరీదేవికి చేసిన తర్వాత లక్ష్మీదేవికి అయితే. ఈ పూజ చేయకముందు అయితే పొద్దున్నే నేను 5ంటికి లేచి తలస్నానం చేశాను. అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి జ్వరము, ఫుల్ చలి, ఇంకా కాలు కింద పెడితే అసలు నడవడానికి రావట్లేదు. అవి పట్టుకొని నడిచేసాను. అలా ఉంది. ఇంకా ఒక చిన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని పనుకున్నాను. ఇంకా లేగోనా అసలు పూజ అవుతుందో లేదో అని కూడా అనుకున్నాను. అలాంటిది ఇంకా అమ్మవారిని తలుచుకుంటే ఏడుపు వచ్చేసింది. అయ్యో ఎంత అంటే కొంతమందికి అత్తయ్య వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళకైతే భోజనాలకైతే చెప్పారు. ఇంత చేసుకుంటా అయితే ఇంకా ఎలాగా ఏంటని చాలా బాధేసింది. ఆ లక్ష్మీదేవికి అయితే దండం పెట్టుకొని ఏంటమ్మా ఇలా చేస్తున్నావు, నేనేం పాపం చేశాను అని అనుకున్నాను. ఇంకొక 2 గంటల తర్వాత అయితే లేచి అసలు కూర్చోడానికే రాలేదండి, అలాగా కూర్చున్నాను. ఇంకా మా వదిన వాళ్ళకి మా తోడుకోళ్ళకైతే కాళ్ళకైతే దండం పెట్టుకొని అక్షింతలు వేయించుకొని గాజు జాకెట్ ముక్క పెట్టాను. మా అత్తయ్య వాళ్ళ అంటే పిన్ని వాళ్ళకు కూడా ఇంకా జాకెట్ ముక్క గాజులు అయితే పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మా అత్తయ్య గారు అయితే పెద్ద అత్తయ్య గారికి అయితే గాజులు జాకెట్ ముక్క పెట్టి ఆమె దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇంకా ఏమేమి వెరైటీలు చేశారా అని చూపిద్దామని చెప్పి ప్రసాదాలు అయితే చూపిస్తున్నానండి. ఇవైతే వైట్గా ఉన్నాయి కదా, కుడుములు అని అంటారు. నాకైతే అదే తెలుసు, మా అత్తగారు వాళ్ళు చేస్తారు. ఇంకా ములక్కాడ టమాటా కదండి, ములక్కాడ వంకాయ కూర అయితే చేశారు మా అత్తయ్య. మామిడికాయ పప్పు, వైట్ రైస్, ఇంకా అవైతే భోజనాలు అయితే పెట్టాము. ఇంకా నేను మా వదిన అయితే ఆకులు అయితే అన్నం తింటున్నాము. ఇంకా పులిహోర అవన్నీ పెట్టారు, అవన్నీ తిన్నాము. అవే సరిపోయినాయి. ఈ షార్ట్ వీడియోలాగా పెట్టాను, లాంగ్ వీడియో తీసాను అనుకున్నాను కానీ షార్ట్ వీడియోలాగా పెట్టాను. మా హస్బెండ్ అయితే వచ్చాడు. మేమైతే గుడికి అయితే వెళ్ళామండి. బాలగణపతి నర్సాపురంలో బాగా తెలుసు. ఇంకా మనోలమ్మ తల్లి, ఇంకా మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా కనకదుర్గమ్మ తల్లి నర్సాపురంలో బాగుందండి అమ్మవారు కూడా. మేము ఇదైతే 2వసారి. ఇంకా అక్కడ దాకా వెళ్ళాం కదా అని చెప్పి గోదావరి గట్టుకు అయితే వెళ్ళాము. అక్కడ లాంచ్ అయితే వెళ్తుంది. ప్లీజ్ అండి నా వీడియోస్ కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.